ప్రైజ్ ద లార్డ్. దీవించమని ప్రార్థన చేస్తుంటాము, దీవించబడ్డాక శోధించబడుతుంటాం. యాకోబు పత్రిక 1:16 శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తుంది. దాంట్లో చంచలమైనను గమనాగమనం వల్ల ఛాయనను ఉండదు. అది శ్రేష్టంగా మనకివ్వడం జరుగుతుంది. కానీ యేసును ఒక కొండపైకి తీసుకెళ్ళి ఎత్తైన కొండపై నుంచి రాజ్యమహిమలు చూపిస్తూ నాకు సాగిల పడితే ఇవి నీకు ఇస్తాను అని యేసును ప్రలోభ పెట్టిన వాటిల్లో ఒక వ్యక్తి అధికారాన్ని అక్కడ ఉంచుతూ నాకు సాగిల పడమని చెప్తూ ఆ దీవెనలు పొందుకోవడానికి అనుమతించింది. అయితే దేవుని నుంచి వచ్చిన దాంట్లో ఎలాంటి చంచలత్వం ఉండదు, గమనాగమనం వల్ల ఛాయ ఉండదు. దానిని బట్టి మనం శోధించబడ్డానికి అది పరసంబంధమై ఉంటుంది. కానీ ఈ లోక సంబంధంగా మనం దీవించబడితే ఒకరి అభిప్రాయం అక్కడ ఉండి వారికి సాగిల పడుతూ అవి మనం తీసుకోవాల్సి వస్తుంది గనక దానిని బట్టి మనం శోధించబడతాం. అయితే దేవుని బట్టి తండ్రి యొద్ద నుంచి వచ్చిన పరసంబంధమైన దీవెన మనకు శ్రేయస్కరము. ఈ లోకానికి సాగిల పడితే వారి అభిప్రాయాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా అది శోధన. మరి ఏ దీవెనతో మనం ముందుకెళ్లాలో పరీక్షించి తెలుసుకోవడానికి తండ్రి వల్ల వచ్చే దీవెన అడుగుడు ఇవ్వబడు అని మనకు ఇస్తున్నాడు గనక